క్లియర్‌గా చూపించేస్తున్నాం అన్నీని. జడుసుకుంటారేమో అందరింట్లో ఉండేవే అలాండి ఇవి. డాడీ అసలు ఈ ముక్కులు లేవు ఒక అమ్మాయికి సా హాలీవుడ్ దెయ్యాలు ఉంటాయి కదా, చాలా బాగా చేసిందమ్మా. ఏంటి ఇచ్చారా సాయి? ఇంకా ఫ్రై పీస్ తెచ్చుకున్నా అదే బెస్ట్ కూడా. మనకి మొగలే కట్ట అంటే కొంచెం స్పైసీ ఉంటుంది కదా. వెళ్ళిపోయాడు తమ్ముడు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. పండగ పనులు కదా, వంటగది పని ఇంకా పూర్తిగా అయిందని చెప్పను కానీ ఆ కబోర్డ్ అయిందన్నమాట. కబోర్డ్ అయ్యేటప్పటికి నా పని అయిపోయింది. డైనింగ్ టేబుల్ మీద ఒకసారి చూడండి. ఇంకా నేను ఎండలో ఎండబెట్టినవన్నీ మళ్ళీ డబ్బాలో వేయాలి అన్నమాట. అవి పని ఉంది. ఇదిగోండి ఇక్కడ పెడితే ఇక్కడ మళ్ళీ చాకలో వచ్చింది, బట్టలు తీసుకొచ్చింది తను. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ సర్దాలి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి పని ఉన్నప్పుడు చేసినంత సేపు చేస్తూనే ఉంటాను. ఇంకా లాస్ట్ చివరిగా చూడికి ఇసుకొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. చక్కగా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తానండి పొద్దుటి నుంచి. ఇంకా యాక పనే మాట షేడ్స్ దులపడం. క్లియర్గా చూపించేస్తున్నాం అన్నీని. జడుసుకుంటారేమో అందరింట్లో ఉండేవి అలాంటి ఇవి. ఇదిగోండి మిల్ మేకర్ అది ఎండలో పెట్టానమాట. ఇంకా డబ్బాలో స్టోర్ చేద్దామని అనుకుంటున్నాను. కిచెన్లో అయితే అండి ఇదిగోండి ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇంకా మధ్యాహ్నం వంట కూడా చేయలేదు అన్నమాట. ఇంకా నేను టిఫిన్సే, ఇంకా ఎగ్ దోశ వేసేసుకున్నాము మధ్యాహ్నం అయితేనే. ఇంకా లంచ్ స్కిప్ చేసేసాం అన్నమాట. ఉదయం టిఫిన్ దోశ వేసుకున్నాము. ఇదిగోండి ఎలా అయింది అన్నమాట ప్రస్తుతానికి అయితేనే. కిచెన్ అయితే మొత్తం అన్నీ సర్దేశాను. సరుకులు తెచ్చి ఇంకా నింపాలన్నమాట. ఉన్న మట్టికి కొన్ని అన్నీ నేను ఇంకేం చేస్తానంటే ఎలాగో తోవాలని ఒక ఐడియా ఉంది. జనవరి 1 ఆ టైంకి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఇంకా కావాల్సినవి తెచ్చుకుని ఇంకా స్కిప్ చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా అన్నీ నింపాలి, మొదలవుతుంది కాబట్టి నేనేమనుకున్నానంటే జనవరి 1కి ఫినిష్ చేసేద్దాము అన్ని పనులని. ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది కదండి. అదే ఇంకెన్ని రోజులు లేదు, రేపు కాక ఎల్లుండి అనుకుంటా, మంగళవారం అనుకుంటా ముక్కోటి ఏకాదశి. ఇంకా పూజ అది చేసుకోవాలి కాబట్టి మొత్తం ఇంకా క్లీనింగ్ అయిపోవాలనుకున్నాను. ఇదిగోండి కబోర్డ్స్ అన్నీ ఇంకా సర్దేశాను. ఇప్పుడు నేను ఎందుకు తీసానంటే మిల్ మేకర్ వేద్దామని వచ్చాను. ఇందులో వేద్దాం. నేనేమో గాజు సీసాలో స్కిప్ కొందాం అనుకున్నాను. స్టీల్ ఇంకా ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇందులో వేస్తుంటే తెలియట్లేదు ఎందులో ఏముందన్నది కూడా. ఇదిగోండి డబ్బాలన్నీ అగరవాలి ఇవి ఉన్నాయి. బాక్సులు ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టానమాట. ఇవన్నీ కూడా అవసరానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏమో అవి మార్చి ఇదిగోండి ఇంకా సీసాలు ఇంకా చెప్తేనా మరి చాలా ఏంటంటే దుమ్మమాట రోడ్డు సైడ్ మరి. ఇంకా చూసుకోండి దీపావళికి దులుపుతాను, దసరాకి దులిపాను, అలా దులుపుతాను. షేడ్స్ అయితే ఇంకా బయట ఉన్న షేడ్స్ అయితే మామూలుగా రాలేదండి దుమ్ము అయితే. ఇంకా గేట్ పని ఒకటేమో సిమెంట్ పని ఈ వేల్ట్కి ఫినిష్ అయిందన్నమాట. ఇంకా ఒకసారి చూపిస్తానులేండి మళ్ళీ పండగకి ఎలా చేయించారు ఏంటనేది. కొంచెం వెడల్పు చేయించారన్నమాట గేట్ అదిని. చాలా రోజులైతే పట్టిందండి. ఇదిగోండి మిల్ మేకర్ అన్నమాట. ఇంకా ఇది సాయిరం తీసుకొచ్చాడు. చూడాలి ఏదోటి కర్రీ కానీ పలావ్ కానీ బాగా నచ్చుతుంది వాళ్ళకి, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. ఇంకా సంక్రాంతి అయితే వచ్చేస్తుందండి. ఎవరైనా మిస్ కాకుండా రండి. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో మరి. అయితే జగ్గంతో తీర్థం అంటాం కదండి మేము, ప్రబల తీర్థం జరుగుతుంది కదా, అది మట్టికి అక్కడ ఈ సంవత్సరం స్పెషల్గా చెప్పారమ్మా. అది తీర్థం అది గవర్నమెంట్ ద్వారా డాడీకి తెలుస్తుంది. ఏదో చూడలేదా ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం నుంచి ప్రబల తీర్థాలది అంటే గోదావరి దగ్గర పండగకి స్పెషల్గా పెట్టినట్టున్నారు. అంటే ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నట్టున్నారు. ఇంకా బాగా జరుగుతుంది అనుకుంటున్నాను నేను ఈ సంవత్సరం అయితే. మందు కాల్పులు ఇవన్నీ జరుగుతాయి కదా. సరే అయితేని ఇంకా నేను ఇవి అయితే వేసేసుకుంటాను. ఇంకా వరినోక అది ఎండబెట్టానండి. చుట్టాలు ఎవరైనా వచ్చినా కొంత అటు మాకు ఈ హడావుడి ఏంటంటే ఈ జనవరి నెలలో ఏక హడావుడే ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి దగ్గరలియే.
ఇంకా హడావుడి కూడా మొదలవుతుంది. పండగ హడావుడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ హడావుడి మొదలవుతాయి అన్నమాట ఇంట్లోని. ఇదిగోండి ఇంకా ఇలా ఉన్నాయన్నమాట ఇంట్లో పనులు. ఇంకా వంట అయితే ఏమీ చేయలేదండి. పొద్దున్నేమో లంచ్ స్కిప్ చేసి ఎగ్ దోశలు వేసేసాను వాళ్ళకి, ఇంకా తినేసారు, 2 వేసి ఇచ్చేసాను. ఇంకా సాయంత్రం సాయిరాంని ఏదైనా తెచ్చేసుకోరా అంటున్నాను. ఎందుకంటే పొద్దుటి నుంచి ఇంకా అసలు నాకు ఖాళీ లేదన్నమాట. మాట్లాడడానికి కూడా నిజంగా చెప్తే నమ్మరు, అంత ఫ్రెష్గా వేడిలు చేసేసాను కదా, పడుకోనిపించింది. కానీ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ నా కోసమే చూస్తున్నాయి. అక్కడికి హారిక కూడా కొంచెం హెల్ప్ చేసినా ఎక్కువ పని నా మీదే పడుతుంది. 80% నా మీద పడితే ఒక 10% తనకి చెప్తాను. తను ఏమంటుందంటే కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను, నాకు రెస్ట్ ఉండట్లేదమ్మా అన్నట్టుగా తను అంటుంది. ఏదైనా ఇంట్లో పనులు ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కదా, ఒక్కటి కాదు ఎన్ని పనులు ఉంటాయి. నేను ఇలా చేత్తో కొన్ని వేస్తే అవ్వదేమో, పళ్ళెంతో ఇలా వేసేస్తాను. రెడ్ బాక్స్లో పెట్టేసే కరివేపాకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టే, అసలు ఉండట్లేదండి కరివేపాకు. పైన కూడా చెట్లు సరిగ్గా లేవు. చాకులు బట్టలు తీసుకొచ్చింది అన్నాను కదా, రగ్గులు దుప్పట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ కబోర్డ్లో పెట్టాలి. వంట ఇంకా అన్నయ్యని బిర్యానీ ఏదైతే తెచ్చామంటున్నాను. సండే అండి ఈరోజు కదా, ఏమి ఇంకా చికెన్ తెచ్చుకుంటానన్నారు వండుదిగానని. ఇంకా వండే అంత టైము ఎక్కడ ఉంది అసలు. ముందు పట్టు అయితే అండి చికెను పచ్చెనపప్పు వండానమాట. అది అయితే మా వారికి అది చాలా బాగా నచ్చేసింది, రుచిగా ఉందన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ అదే చేయమన్నారు. కానీ నాకు ఇంకా ఈరోజు క్లీనింగ్ మొత్తం అన్నీ ఒకరోజు దులిపేసుకున్నానండి. వంటగది ఒకటే ఆఫ్ చేశాను. అది ఈరోజు పొద్దు నుంచి మొదలెడితే సాయంత్రానికి ఓ మాదిరిగా వచ్చింది. ఇంకా ఉంది, ఇంకా ఇంకో మళ్ళీ ఉంటుంది క్లీనింగ్ది. అలా ఉందన్నమాట. మనిషిని పెట్టుకోవచ్చు, మాకు రావడం కష్టం. ఒక్కరోజుని ఇవన్నీ చేయాలని వాళ్ళు చేయరు. నాకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ ఇవన్నీ ఎందుకులే అని ఇంక నేనే చేసుకుంటాను. కొంచెం ఇబ్బంది అయినా కానీ, ఇబ్బంది పడినా కూడా ఒక 2 డేస్ నేనే చేసుకుంటాను. ఐరన్ బట్టలు అన్నమాట, ఇస్త్రీ బట్టలు ఇవి. దుప్పట్లన్నీ చక్కగా గెంజి పెట్టేసి బాగా తీసుకొస్తారు. మంచి కమ్మటాసన వస్తాయన్నమాట దుప్పట్లు. మనం కంఫర్ట్ వేసుకుని అది వేరే, ఇది బాగుంటుంది అన్నమాట. అంటే గంజి అది పెడతారు కాబట్టి బెరుసుగా దుప్పట్లు మంచం మీద వేసినా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం ఎంత ఉతుక్కున్నా కానీ వాషింగ్ మిషన్లో వేసినా కూడా వాళ్ళు ఉతికిన బాగుంటుంది. ఇవన్నీ కూడా కబోర్డ్స్లో పెట్టేయాలన్నమాట. అన్నయ్యని కేకేయండి, మరి లేట్ అవుతుంది కదా, మరి లేకపోతే ఏమైనా వండమంటారా? ఇంక వండే ఓపిక అయితే నాకు లేదు, చెప్పేసి. మరి పొద్దునుంచి ఏం చేస్తావు లిడ్ పెన్సిల్స్ కావాలంటే? ఓకే, ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది అన్నమాట. దుప్పట్లన్నీ వేసేసాను అనమాట, తెర అన్నీ కూడా. ఇంకా మళ్ళీ ఇంకేమున్నాయంటే ఇదిగోండి, ఇంకా బట్టలు పెట్టాలి. ఇవన్నీ హరికి అవి కూడా సర్దేయమ్మా. మిషన్ మీదకి ఇవ్వలేదు నీ బ్లౌజు? క్రాప్ టాప్ కుట్టించుకుంటే బాగుంటుంది. పండగ పనులండి. రోడ్డు పక్కన ఇల్లు ఏమో అండి, అసలు ఎంత దుమ్మతుందో. అవును, మరి 3 రోజుల పండగకి హరిదాసులు కూడా ఎలా వస్తున్నారంటే అండి, మోటార్ సైకిల్ మీద ఒక సాంగ్ పెట్టుకొని. ఈసారి 2 వస్తున్నారు, ఒకరు వచ్చేవారు, ఇప్పుడు 2 వస్తున్నారు. బాగా వినపడుతుంది హరిక, గబాలను వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వచ్చాడా? ఏం చేయట్లేదు నాన్న, నువ్వే చేయాలి. ఏం చేస్తున్నావు? ఇంకా నేను వండలేను. ఇదిగో మళ్ళీ ఈ ఈరోజు మళ్ళీ ఇదిగో ఏ పని ఉంది. ఇంకా అవ్వలేదురా బాబు, ఇంకా ఈ రేపున షేడ్స్ ఉన్నాయి దులపాలి, ఇంకా చుట్టూరు దులుపుకు రావాలి, చాలా పని ఉంది. సరే అయితే కొంచెం ఏ బిర్యానీ తెచ్చేసుకోండి అయితే మీరు. అదే ఫ్రై పీస్ అసలు ఇంట్లో అసలు చికెన్ తెమ్మన్నారు కానీ పాపం డాడీ ఇంకా వండే అవ్వదు. ఈరోజు అవ్వలేదండి. ఇంకా అంటే నేను ఇంట్లోనే వండుతాను, ఇంట్లోనే బెస్ట్ అని కూడా చెప్తాను. అప్పుడప్పుడు తప్పట్లేదు. ఇలాంటప్పుడు ఎదుగోండి పొద్దునుంచి చేస్తున్నాను, నడుము అడిగిపోయింది అన్నమాట ఓ పక్కన. అవును, ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. మిక్సీ ఒకటి కొంచెం రిపేర్కి వచ్చింది. మిక్సీ ఇంక ఈ పండగ దగ్గరలో ఇంకా సున్నుండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, పండగ వంటలు, పిండి వంటలు అయ్యి
ఏమి చేయను, అన్ని స్కిప్ చేసేస్తున్నాను, అన్ని తక్కువ తక్కువ చేస్తున్నాను. వంట గది ఎక్కువ ఐటమ్స్ వద్దు, చేసే రెండో మూడో మంచిగా కొంచెం ఓకే. కాలేజ్ స్నాక్స్ కాలేజీలో స్నాక్స్ కావాలి, ఎక్కువ అక్కర్లేదు. బలా ఉందిలే. ఐటమ్స్ వద్దు. ఎక్కువ ఐటమ్స్ కాదు కానీ ఎక్కువ ఏమి చేయను. అవునా, అయితే మిక్స్ చేసి బయట ఉంచామనుకమ్మా, ఇలా పిండి బయట వంటలకు కూడా ఆర్డర్ వేసేస్తున్నారండి. అరిసెలు అయితే లాస్ట్ ఇయర్ బాగా కుదిరినాయి. నాకు ఇష్టం అరిసెలు, నేను వండుకుంటాను. సున్నుండలు కావాలి, సున్నుండలు చేయమని నాకు మాత్రం. సున్నుండలు. 5 మెంబర్స్ ఒక్కొక్క ఐటమ్ ఫేవరెట్ చెప్పినాం, 5 వంటకాలు హారిక వద్దు వద్దు అంటదండి. లాస్ట్ ఫినిషింగ్ అంటే అంత అయిపోయాక అదే తింటది. ఫస్ట్ ఏదైనా సరే అండి వద్దు వద్దు అంటది, తర్వాత ఏమో నచ్చుతుంది అంటది. బాగుందిరా. ఓకే. అరిటాకులో కట్టడం బాగుంది. స్పెషల్ ప్యాకేజింగ్. అందరికీ ముక్కలు వెళ్ళినాయా? నాకేంటంటే బాగా ఇంక ఓపిక రావట్లేదు మాట్లాడడానికి కూడా, అంత నీరసం వచ్చేసింది. అంటే మాత్రం ఉంటుంది మరి. ఉంటుంది ఉంటుంది, ఎందుకు ఉండదు. జనవరి 1 కల్లా అయిపోవాలని చెప్పేసి కూడా మా సిస్టమ్ టేబుల్ అన్ని క్లీన్ చేసుకున్నాం. చేసుకున్నారు. క్లాత్ వేసుకోలేదు కదరా. డాడీని వచ్చేమని భోజనానికి. నా భోజనం అంట కాతులు అంటే వెయ్యాలి ఉతికారు కానీ వేయడానికి మళ్ళీ సిస్టమ్ అన్ని తీసి పక్కకి మళ్ళీ అంత పెద్ద పెద్ద పని మళ్ళీ అది. అవును. రాజాసాబు ఫ్రీ ఒక అమ్మాయి చేసింది, డాన్స్ చేసింది, మొత్తం దెయ్యం గెటప్ అనమాట. చాలా బేబచ్చంగా చేసింది. హాలీవుడ్ లో సరిపోరు అసలు. చూడండి అది, నేను అందుకే కాకేసాను నేను. అవునా, రాజ్యసభ. రాజాసాబ్ అదే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ చేసినట్టు డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారేమో. ఓకే. డాడీ అసలు ఎముకలు లేవు ఒక అమ్మాయికి. జిమ్నాస్టిక్స్ హాలీవుడ్ దెయ్యాలు ఉంటాయి కదా, చాలా బాగా చేసింది అమ్మాయి. ఏంటి ఇచ్చారా సాయి? ఇంకా ఫ్రై పీస్ తెచ్చుకున్నా, అదే బెస్ట్ కూడా. మనకి మొగలే కట్ట అంటే కొంచెం స్పైసీ ఉంటుంది కదా. వెళ్ళిపోయాడు అన్న తమ్ముడు. ముక్క కావాలమ్మా. రెడీ చేస్తామా. మీరు ఏదో స్పెషల్ కర్రీ వేయించుకుంటారేమో తెలుసున్న వాళ్ళని. ఎంత అసలు ఖాళీ లేదు ఈ రోజు. వాళ్ళు మామూలు బిజీ కాదు. అవునా? ఆదివారం అయితే ఇంకా అసలు ఖాళీ ఉండలేదు. ఈవేళ ఇంక నేను ఏమీ చేయలేదు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటా కూడా లేదు, ఖాళీ లేదా? అంటే బాగానే ఉంది, తీసాను అన్నీని. చూడాలి ఇంకా రేపు పొద్దున్న ఫ్రెష్గా చేస్తాను. ఇంకా నా దగ్గర అయితే ఓపిక లేదు. అందరూ తినేసేయండి ఇంకా అయితే. హ్యాపీగా టీవీ పెట్టుకుని చూస్తాను, చూస్తా తింటా. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో అయితే సరదాగా ఇలాగ పండగ పనులు ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు వండడం కుదరకపోయినప్పుడు, అంటే సండే స్పెషల్ మాట. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా మధ్యాహ్నం కూడా లంచ్ స్కిప్ చేస్తామని ఇంకా సాయంత్రం అయితే బిర్యానీ తెప్పించేసారు. ఇంకా వంట కూడా నేను చేయలేనని ఇంకా తెప్పించేయమన్నాను. అమ్మ నీకు అర్థం తెలుసా? ఎనర్జీ ఎంత అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దునకి ఫ్రెష్గా ఈ చికెన్ బిర్యానీ తిన్నాక శక్తి రావాలన్నమాట. స్టార్టింగ్ లో పని అంతా ఉంటది, తర్వాత మళ్ళీ పిండి వంటల పని ఉంటది. పండగ అంటే అంతేలే, ఆ హడావుడి ఉంటుంది కదా. ఇదండి ఈరోజు వీడియో, సరదాగా మీతో షేర్ చేసుకోనిపించింది. రమ్మని చెప్పు సంక్రాంతికి. సంక్రాంతికి కంపల్సరీ చాలా మంది వస్తున్నారు అన్న హైదరాబాద్ నుంచి. బాగా జరుగుతాయి. చూడాలనుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా సైడు, అంటే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాది బాగా జరుగుతాయి. పందెం కోళ్ళు, పందాలు ఇవన్నీని. ఇంకా ఎవరైనా మిస్ అయితే కనుక చూడండి, వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా నచ్చుతాయి అన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.